తల్లిని చెల్లిని కోర్టులాగి ఇంట్లో నుంచి గంటేసిన జగన్మోహన్ రెడ్డి జంచిన, సొంత బాబాయిని నీ తమ్ముడు సొంత బాబాయిని చంపేసి గుండెపోటు అని చెప్పిన అవినాష్ రెడ్డి జంచిన. ఈరోజు రోడ్డు మీద ఆంబోతులా గెంటుతూ ఎగురుతూ గంట అరగంట అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా ఫోన్కి దొరికిన అమ్మటి రాంబాబు జంచిన. ఈరోజు ఆరోగ్య శాఖను పూర్తిగా అనారోగ్య శాఖగా అవినీతి శాఖగా మార్చిన విడుదల రజనీ జంచిన. ఈరోజు విజయవాడ నడిబొట్టిన మద్యం షాపులు మద్యం దుకాణాలు చేస్తూ 16 మందిని పొట్టన పెట్టుకున్న మల్లాది విష్ణు జంచిన. ఈరోజు పేద ప్రజలు చదువుతున్న స్కూలును అక్రమంగా ఆక్రమించి ఇల్లు కట్టుకున్న దేవినేని అవినాష్ జంచిన అరైవల్ డిపాచరు. ఈరోజు ఇంటి ఎదురున్న సాక్షాత్ అమ్మవారి గుళ్ళో 2 సింహాలు దొబ్బేసిన వెల్లంపల్లి జంచిన. ఎవరు జంజి? వెల్కమ్ టు QTV మీడియా. నేను నందిని. మెగా డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు కూడా ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. వైసీపీ వాళ్ళేమో మెగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి దాదాపు కూడా 3 రోజులు నిరాహార దీక్షను అయితే చేయడం మీ అందరికీ కూడా తెలిసిందే. సో దీన్ని ఖండిస్తూ టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు వీరి వాదన ఏంటి అనేది ఒకసారి వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు నాగూర్ అండి. నేను ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిని. సార్ చెప్పండి, వైసీపీ వాళ్ళేమో ఇందులో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి అంటున్నారు, మీరేమో దానికి ఎగెనిస్ట్గా ఈ రోజు అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? మెగా డిఎస్సిలో ఈ చర్చ వల్ల చాలామంది యువత అయితే చాలా నష్టపోతున్నారు. సో అంటే ఏం జరిగింది అన్న ఒక క్లారిటీ కూడా వాళ్ళకి లేదు. నిజంగానే అవకతవకలు జరిగినాయా, లేదంటే కనుక పార్టీని అడ్డు పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారా అన్న క్లారిటీ అయితే వాళ్ళకి లేదు. సో ఒక క్లారిటీ అయితే ఇవ్వండి సార్ దీనికి సంబంధించి. ఇక్కడ ఏమి అవకతవకలు జరగలేదండి. ఒకవేళ అవకతవకలు జరిగినట్లయితే ఇన్ని రోజులుగా వీళ్ళు దీక్షలు, ఇప్పుడు మేము చర్చకు సిద్ధం అని చెప్పి మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. లోకల్గా ప్రతి నాయకులు టెంట్లు వేసుకొని మీరు రండి, మీరు రమ్మంటారా, మీ దగ్గరికి మేము వస్తాము, లేదంటే మా దగ్గరికి మీరు రండి, మీకు ఈ అవకతవకలు మీ దగ్గర మీకు అసలు ఏం డౌటో మమ్మల్ని అడగండి, మేము మీకు క్లియర్ చేస్తాము. అసలు ఏంటి, అసలు సంబంధం లేని సబ్జెక్ట్ పట్టుకొని వాళ్ళు ఏంటంటే ఏమీ జరగలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం నేను ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున 2 లక్షల ఏదైతే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో అవి భర్తీ చేస్తా అని చెప్పి అసత్య హామీ దొంగ ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అయిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన గంజాయి బ్యాచ్ని, వాళ్ళ రౌడీల్ని, వాళ్ళని ప్రమోట్ చేసుకోవడంలోనే సరిపోయింది. మరి ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు, విద్యార్థులు వాళ్ళ ఆశలు నిరాశలయ్యి దాదాపు పోయిన ప్రభుత్వంలో 4,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నారా లోకేష్ గారు చూసి ప్రభుత్వాలు ముఖ్యం కాదు, యువత భవిష్యత్తు ముఖ్యం అనే విధంగా యువగలం అని ఒక పాదయాత్ర చేపట్టి యువతకి హామీలు ఇచ్చారు. సరైన క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి స్కిల్ లేకుండా వారికి ఉద్యోగాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక స్టూడెంట్ అయితే ఇలా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని మేమంతా కూడా ఈ రోజు ఉద్యమం చేపడుతున్నామంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి దానికి మీ సమాధానం? ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో ఆ నిరుద్యోగుల్ని, ఆ నష్టపోయిన వాళ్ళని డైరెక్ట్గా లోకేష్ గారు చెప్తున్నారు కదా. ఎవరైతే నష్టపోయారని మీకు ఫీలింగ్ ఉందో మీరు రండి, మీరు ఎందుకు నష్టపోయారో ఏంటో మొత్తం ఇది త్రూ ఆన్లైన్ జరిగింది. వైసీపీ వాళ్ళు కానీ లేదంటే వాళ్ళకంటే చదువు లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఎవరికైతే దీని మీద ఏదైనా అనుమానం ఉన్నా వాళ్ళందరూ ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ అంతా అక్కడే ఉంది. మెరిట్ ద్వారానే ఉద్యోగాలు అమ్ముకునే విధంగా అయితే ఇంకా మిగిలిన ఉద్యోగాలు ఎందుకు ఖాళీ ఉంటాయి? అమ్ముకుంటే మొత్తం అమ్ముకోవాలి కదా. ఇదంతా అసత్య ప్రచారం. ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నోళ్ళు ఎవరైతే, ఇప్పుడు తులసి వనంలో కూడా గంజాయి మొక్క మొలిచిద్ది, అలానే ఎవరో ఒకళ్ళు అసత్య ఆరోపణలు చేశారు, వాళ్ళు వైసీపీకి సానుభూతి పరులు అనే విధంగా ఏదైతే ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు. మేము చర్చకి సిద్ధం, మీరేం కావాలో అడగండి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉన్నాయో తీసుకొని రండి అని. మీరు వస్తారా, మేము రమ్మంటారా, మీరు వస్తారా, అలా మీరు దీక్షలు చేయాల్సినంత అవసరం ఏముంది? ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ఈరోజు ఎవరైతే అసత్య ప్రచారాలు చేసి రోడ్డెక్కి దీక్షలు చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయ నాయకులే, మేము కూడా రాజకీయ నాయకులమే కాబట్టి వాళ్ళ మీద ఉన్న ఎంతో కొంత సానుభూతితో వాళ్ళకి ఒక్క సలహా అయితే ఇస్తున్నాం. ఈరోజు మీరు ఎక్కి ధర్నా చేస్తున్నారు, మేము మీకు పూర్తిగా హెచ్చరిస్తున్నాం. అలా కాదు, జరిగింది ఇది. అసలు వాళ్ళకి మేము సమాధానం చెప్పాలని అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము సమాధానం ఎవరికి చెప్పాలి? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. అసలు బాధితులే లేరు, బాధితులే బయటికి రాలా, అసలు బాధితులే ధర్నాలు చేయట్లా, బాధితులే ప్రశ్నించట్లా. దీన్ని దయచేసి జగన్ గారికి ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు గత 5 సంవత్సరాల్లో యువత జీవితాలతో ఆడుకున్నారు. ఈరోజు వాళ్ళకి ఏదో ఉద్యోగ అవకాశాలు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేయొద్దు. మీరు ఇదే గనక కంటిన్యూ చేసేటట్లయితే ఎవరైతే నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఉన్నారో వాళ్ళే మీ ఇంటి మీద పడి మీకు తగిన బుద్ధి చెప్తారని
జనం మీ మీదకి వచ్చి కొట్టేంత దూరం మీరు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవద్దు. అలానే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న చదువు లేని ఇంకిత జ్ఞానం లేని నాయకులు కూడా తెచ్చుకోవద్దు అని చెప్పి వాళ్ళకి చిన్న సలహా ఇస్తున్నాను. మెగా డిఎస్సి అనేది ఒక రాజకీయ కుట్రగా తీసుకొని అటు టీడీపీ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు నిరుద్యోగులతో ఆట ఆడుకుంటున్నారు అంటున్నారు బయట ప్రజలు. సో దానికి మీ సమాధానం ఏంటి? అసలు ఏం జరుగుతుంది మెగా డిఎస్సిలో? రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ళలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లు ఇస్తాయని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు ఏదైతే ఆ విద్యార్థులు యువతను నమ్మించి ఈరోజు 5 సంవత్సరాల్లో 0 డిఎస్సి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే 0 డిఎస్సికి 0 సీట్లు ఇచ్చి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఆ రోజు ఏదైతే యువకాలంలో హామీ ఇచ్చాడో నారా లోకేష్ గారు, ఆ హామీ ప్రకారం వచ్చి రాగానే టైం చెప్పారు, టైం ప్రకారం డిఎస్సి నిర్వహించారు. మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. నిరుద్యోగులందరికీ కూడా ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ అనే పేరుని ఈరోజు ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నారా లోకేష్ గారు మార్చి, అదేవిధంగా డిఎస్సి ఏదైతే 16,347 పోస్టులు ఎటువంటి తప్పుడుగా లేకుండా క్లారిటీగా గవర్నమెంట్ అధికారులు ప్రతిదీ కూడా ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ చేసిన ప్రతి ఒక్క మనిషిని కూడా ఈరోజు క్లియర్గా వారి పేర్లతో సహా ఈరోజు టీవీ ముందుకు వచ్చి ఒక పక్కన ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వారు కూడా క్లియర్గా చెప్పారు. ఎక్కడ తప్పు జరిగిందో క్లియర్ చేయమని చెప్తున్నారు కదా. నారా లోకేష్ గారు బహిరంగంగా చర్చకు సిద్ధమని చెప్పారు కదా. మీరు ఒకవేళ మేమేదో తప్పుడు ఆరోపణలు చేస్తాం, తప్పుడుగా చెప్తాం, మా దగ్గరకు వస్తాను మీరు ఫీల్ అయితే ప్లేస్ మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మీ మంది మార్పులంతా మీరు కూర్చోండి, సింగిల్గా వస్తా అన్నాడు కదా నారా లోకేష్ గారు. మీకు ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు కేవలం కూడా ఆయన ఏదైతే 0 డిఎస్సిగా పేరు పొందాడో ఎవరో కూడా రాష్ట్రంలో డిఎస్సి నిర్వహించకూడదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, కేవలం నేను ఆ రోజు ఏదైతే యువతకి గంజాయి ఇచ్చానో తర్వాత పాలపక్షాలు కూడా గంజాయి ఇచ్చి యువతని చెడగొట్టాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటి పిచ్చి పిచ్చి కళ్ళ కంటే ఈరోజు నిరుద్యోగులు ఏం చేయగలుగుతారో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అలాగా నిరుద్యోగుల మీద ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు విద్యార్థి యోజనలో సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. సార్, నిరుద్యోగులు అనేది లేదు అంటున్నారు. మరి వైసీపీ ప్రొటెస్ట్ చేసినప్పుడు చాలా మంది నిరుద్యోగులు అయితే అంటే డిఎస్సికి సంబంధించిన వారు మరి వాళ్ళతో పాటు ఉన్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ఎవరు నిరుద్యోగులు, ఎవరు డిఎస్సి రాసింది అక్కడ దాకా అవసరంలా. 2 రోజుల క్రితం తిరుపతిలో డిఎస్సి నిరుద్యోగం నేను డిఎస్సి రాశాను గుండు కొట్టించుకున్నా అని చెప్పి ఒక మనిషిని కూర్చోబెట్టారు. అతను డిఎస్సియే రాయలేదు కదా. ఈరోజు వీళ్ళు చేసేది ఏంటి? ఫేక్ ప్రచారం. నేను ఈరోజు క్లియర్గా అడుగుతా. ఈరోజు జంజీ అంటున్నారు కదా, ఎవరు జంజీ? తల్లిని చెల్లిని కోర్టు లాగి ఇంట్లో నుంచి గంటేసిన జగన్మోహన్ రెడ్డి జంజీనా? సొంత బాబాయిని నీ తమ్ముడు సొంత బాబాయిని చంపేసి గుండెపోటు అని చెప్పిన అవినాష్ రెడ్డి జంజీనా? ఈరోజు రోడ్డు మీద ఆంబోతులా గెంటుతూ ఎగురుతూ గంట అరగంట అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా ఫోన్కి దొరికిన అమ్మటి రాంబాబు జంజిన, ఈరోజు ఆరోగ్య శాఖను పూర్తిగా అనారోగ్య శాఖగా అవినీతి శాఖగా మార్చిన విడుదల రజనీ జంజిన, ఈరోజు విజయవాడ నడిబొడ్డిన మద్యం షాపులు మద్యం దుకాణాలు చేస్తూ 16 మందిని పొట్టన పెట్టుకున్న మల్లాది విష్ణు జంజిన, ఈరోజు పేద పెదలు చదువుతున్న స్కూలును అక్రమంగా ఆక్రమించి ఇల్లు కట్టుకున్న దేవినేని అవినాష్ జంజిన అరైవల్ డిపాచరు, ఈరోజు ఇంటి ఎదురున్న సాక్షాత్ అమ్మవారి గుళ్ళ 2 సింహాలు దొబ్బేసిన వెల్లంపల్లి జంజిన. ఎవరు జంజి? ఈరోజు ఎవరున్నారు మీ పక్షాన? కేవలం మీ 5 సంవత్సరాల్లో ఎవరికైతే గంజాయి ఇచ్చి ప్రోత్సహించారో మీతో గంజాయి బ్యాచ్ జీ బ్యాచ్ తప్ప ఒక్క నిరుద్యోగి మీ పక్షాన లేడు, ఒక్క డిఎస్సి రాసిన అభ్యర్థి కూడా మీ పక్షాన లేడు అనేది క్లియర్గా కనబడతా ఉంది. ఈరోజు అభ్యర్థులందరూ కూడా రేయింపగలు కష్టపడి లైబ్రరీలో ఈరోజు ఇళ్ళకు కూడా వెళ్లకుండా దూరంగా ఉండి ఈరోజు ప్రిపేర్ అయ్యి డిఎస్సీలు రాస్తే వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తారా? ఖచ్చితంగా నిన్న కర్నూలు కొండారెడ్డి బిడ్జి సాక్షిగా నీకు కనపడి ఉండి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడి ఇలాగా వ్యవహరిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ గోడలు కూడా బద్దలు కొట్టి నీ ఇంటి ప్యాలెస్ పైకి కూడా ఎక్కి నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి విద్యార్థులు ఉపాధ్యాయులు వాళ్ళ సత్తా ఏంటో కూడా వాళ్ళు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, RYSF రాష్ట్ర అధ్యక్షులు. విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, అదేవిధంగా కొన్ని కుల సంఘాలతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒకటే కొరత ఉన్నాం. వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ఖండించాలని చెప్పేసి కోరుతూ వాళ్ళ ఉచ్చులో పడొద్దని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా చేపల కొట్లు, చికెన్ కొట్లు పెట్టుకొని బతకండి అనేటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతని హేళన చేసింది. ఎన్నికల సందర్భంగా తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వారితోనే కేసులు వేయించినటువంటి ఘనత వైసీపీ పార్టీకి ఉంటే, యువకాలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు
తొలి సంతకం డిఎస్సి మీద చేసి సంతకం చేసినటువంటి 150 రోజుల్లో సుమారుగా 248 కేసుల్ని న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా అధిగమించి పరిష్కరించి సుమారుగా 16,300 పైచిలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటుగా భర్తీ చేసినటువంటి ఘనత, పోస్టులు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం ఏమి ఇవ్వకపోగా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని అసూయతో నిరుద్యోగుల్లో భయభ్రాంతులను గురి చేయడం కోసం రోజుకొక రకమైనటువంటి ఆరోపణలతో ఒకరోజు బ్రిడ్జ్ గేమ్ అంటారు, ఒకరోజు వచ్చేటప్పటికి డిఎస్సీలు అవకతవకలు జరిగినాయి అంటారు, ఒకరోజు పేపర్ లీక్ అయింది అంటారు. ఇప్పుడేమో ఏ ర్యాంక్ అయితే ఏమి, ఏ సర్టిఫికెట్ అయితేనేమి ఇచ్చేయండి, ర్యాంక్ ఇచ్చేయండి, జాబ్ ఇచ్చేయండి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా దీక్షల పేరుతో ఇచ్చేస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం నిరుద్యోగులుగా. గతంలో మేము డిఎస్సి సాధన కోసం వైసీపీతో పాటుగా అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళమే. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సంఘాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాళ్ళు. ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో కానీ, ప్రదర్శనలో కానీ, అదేవిధంగా దీక్షల్లో కానీ ఒక్క డిఎస్సి రాసినటువంటి అభ్యర్థి అయినా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి అయినా ఉన్నాడా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కేవలం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, లేదా బయట నుంచి తీసుకుని వచ్చిన ఇది చేసేటటువంటి వాళ్ళే తప్ప ఇది లేదు. రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని బలి చేయొద్దని చెప్పేసి మేము కోరుతాం. సో చూసారు కదా, డిఎస్సికి సంబంధించి వైసీపీ వారు ఆ రకమైన ధర్నాలు చేస్తుంటే టీడీపీ వారు మాత్రం ఈ రకంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇందులో ఏదైనా అవకతవకలు జరిగినాయి అని మీరు అనుకుంటే, మీ దగ్గర పక్క సాక్ష్యాలు ఉంటే ముందుకు రండి, మాట్లాడదామంటూ కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.